చూద్దాం. ఓకే సార్ మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో ఒకసారి చూద్దాం. మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి పీసీఆర్ అది కన్ఫర్మ్ చేయండి. చంద్రబాబు గారు బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘోరాలు చాలా జరిగాయి. అలాంటి ఘోరాలు జరిగితే ఈరోజు మనం అన్ని కూడా ప్రక్షాళన చేశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. నిన్నెవరో నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలోనైనా సరే రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి. మోహన్ రెడ్డి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అవి. సో ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ, అంటే మీ పేరు వాళ్ళేదనుకోండి, ఒక రాజకీయ పార్టీ ప్రోత్సహించింది ఆయన అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో దీనికి మీరు కౌంటర్ మాట్లాడేసి తర్వాత క్లోజ్ చేద్దాం డిబేట్. మాట్లాడండి సార్. రాజుగారు, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేయడానికి సిద్ధంగా కంకణం కట్టుకొని ఆయన మాత్రమే బాగుండాలి, ఆయన పార్టీ మాత్రమే బాగుండాలి అనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని సార్ ఒక్క నిమిషం మాట్లాడండి ప్లీజ్. వాళ్ళ వాయిస్ కూడా జనాల్లోకి వెళ్ళాలి ప్లీజ్. రాష్ట్ర ప్రజలు ఎన్నుకోటుపరిచారు, రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రంలో ఇతర పార్టీలు అన్నింటినీ బీజేపీ, కమ్యూనిస్టులు అన్ని పార్టీలు వెన్నుపోటు పడిచారు.